ఫ్రెండ్స్, బిజినెస్ అనేది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి కల. ఆ కల నెరవేరిన రోజు ఆ అబ్బాయి ఎంతో సంతోషంగా ఉంటాడు. నేను కూడా బిజినెస్ చిన్నప్పటి నుంచి కలకనేవాడిని. అయితే క్రికెటర్ అవ్వాలి, లేదంటే బిజినెస్ పెట్టాలని. కానీ ఫ్యామిలీ సిట్యుయేషన్స్ సపోర్ట్ లేక క్రికెటర్ అవ్వలేకపోయాను. కానీ బిజినెస్ పెట్టడం కోసం ప్రతి క్షణం కష్టపడడం, దాని గురించి ఆలోచించడం, ఈ ఫస్ట్‌కి బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో, బిజినెస్ అనేది చిన్నదో, పెద్దదో స్టార్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఎలా ఉంటుంది, ఏంటి అనేది. చిన్నా చితక జాబులు చేయడం జరిగింది. చదువుకు సంబంధం లేని ఉద్యోగాలు చేయడం జరిగింది. ఎక్కడ సాటిస్ఫాక్షన్ అనేది లేదనమాట. సో, ఎప్పుడు మదిలో ఒకటే ఉండేది. బిజినెస్ పెట్టాలి. సొంతంగా ఏదో ఒక చిన్న బిజినెస్ పెట్టుకొని, నా కాళ్ళ మీద నేను బతకాలని అనుకునేవాడిని. సో, దానికోసం ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళని ఒప్పించి ఫైనల్లీ కొంత అమౌంట్ సేవింగ్ చేసుకొని నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఆ బిజినెస్సే టీ టైమ్ బిజినెస్ అన్నమాట. సో, ఈ బిజినెస్ అనేది పెట్టడం కోసం చాలా రోజులు వెయిట్ చేశాను. చాలా సార్లు తిరిగాను ఈ ప్లేస్ కోసం. ఫైనల్లీ అన్నీ సెట్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, బిజినెస్ గురించి పూర్తి వివరాలు, సో, బిజినెస్‌లో ఎలా ఉంటుంది? దాని యొక్క ప్రాఫిట్ ఏంటి? నష్టాలు ఎలా ఉంటాయి? టోటల్ డీటెయిల్స్ ఇక నుంచి మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ వీడియోలో బిజినెస్ ఎలా పెట్టాలి? సో, దాని యొక్క కావాల్సినయి ఏంటి? దానికి ఏమేం కావాలి? ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. కుదిరితే మళ్ళీ కలుద్దాం. బాయ్.